నమస్తే అందరికీ. నేను మీ లక్ష్మిశ్రీ. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ లియాన్స్ వరల్డ్. పిల్లలైతే ఇలా నూడిల్స్ చేయమని అడిగిర్రు. ఇంట్లో ఉన్న వాటితోనే నూడిల్స్ అయితే ట్రై చేసిన. టేస్ట్ మాత్రం మస్తు వచ్చింది. దగ్గర ఫాస్ట్ ఫుడ్ సెంటర్‌లో తిన్నట్టే వచ్చినాయి. ఒకసారి మీరు ట్రై చేయండి. నేను ఏదైనా కూడా జెన్యూన్‌గా చెప్తున్నా. వీడియో కోసం మాత్రం బాగుంది అని చెప్పట్లేదు. లేట్ ఎందుకు, ఇంకా స్టార్ట్ చేసేద్దాం. ముందుగాల మనం నూడిల్స్‌ని బాయిల్ చేసుకోవాలి. అందులో నూడిల్స్ విడివిడిగా రావడానికి కొంచెం ఆయిల్, కొంచెం సాల్ట్ వేసుకొని బాయిల్ చేసుకోవాలి. మన నూడిల్స్‌ని ఒక 70% మాత్రమే ఉడికించుకోవాలి. ఇప్పుడు ఒక పెద్ద ముక్కుడు పెట్టుకొని కొంచెం నూనె వేసుకొని ఒక 2 గుడ్లు వేసి కొంచెం ఉప్పు వేసి ఫ్రై చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఈ గుడ్లు ఫ్రై చేస్తున్న టైంలోనే మన దగ్గర ఉన్న ఐటమ్స్ ఆనియన్స్, పచ్చిమిర్చి, క్యాప్సికమ్, క్యారెట్, క్యాబేజీ, అల్లం, వెల్లుల్లి మన దగ్గర ఏ ఐటమ్స్ ఉంటే అవన్నీ కూడా కట్ చేసుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఆ ఎగ్స్ ఫ్రై చేసుకున్న ముక్కుల్లోనే కొంచెం నూనె వేసుకొని, నూనె వేడైన తర్వాత కట్ చేసుకున్న పచ్చిమిర్చి, అల్లం, వెల్లుల్లి, ఆనియన్స్, క్యారెట్, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర వేసుకొని ఫ్రై చేసుకోవాలి. వీటన్నిటి బాగా ఫ్రై కూడా చేయొద్దు. కొంచెం ఫ్రై చేసుకొని అందులో కొంచెం సాల్ట్ వేసుకొని ఒక 1 మినిట్ వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఇవి కొంచెం ఫ్రై అయిన తర్వాత మనం ముందుగా ఫ్రై చేసుకున్న ఎగ్స్ని కూడా ఇందులో వేసుకోవాలి. అలాగే మనం ఉడికించుకున్న నూడిల్స్ కూడా వేసుకోవాలి. మనం తీసుకున్న నూడిల్స్కి సరిపడా కొంచెం ఉప్పు, కారం, అట్లనే పెప్పర్ పౌడర్, ధనియాల పొడి, గరం మసాలా పొడి కూడా వేసుకోవాలి. అట్లనే మన దగ్గర ఎటువంటి సాసులు అవైలబుల్ ఉంటే అవన్నీ కూడా వేసుకోవచ్చు. నా దగ్గర అయితే రెడ్ చిల్లీ సాసు, సోయా సాసు, టమాటా సాసు ఈ 3 మాత్రమే ఉండే. ఈ 3 వేసుకొని మంచిగా మిక్స్ చేసుకోవాలి నూడిల్స్ అన్నీ కలిసేటట్టుగా. ఈ నూడిల్స్ అన్ని కలవడానికి టైం పడుతుంది. కొంచెం ఉప్పు తెచ్చుకొని మంచిగా కలుపుకోవాలి. నూడిల్స్ అన్ని మంచిగా కలిసిన తర్వాత కొంచెం కొత్తిమీర వేసుకొని సర్వ్ చేసుకుంటే మన యమ్మీ యమ్మీ నూడిల్స్ రెడీ. మన ఛానల్ ఎవరైనా మొదటిసారి చూస్తుర్రా అయితే జల్దీ సబ్స్క్రైబ్ చేసుకోండి.